ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు పౌలును కొరింథీలో తన పని నిమిత్తం ఉంచాలనుకున్నంత కాలం జన సమూహపు క్రోధాన్ని ప్రభువు అణిచివేశారు. యూదులు తమలో తామే విభేదించుకున్నారు, ఇంకా దేవదూషణ కూడా చేశారు. అయినా వారు సువార్త ప్రకటనను అడ్డుకోలేకపోయారు. వినిన వారు ప్రభువులో విశ్వాసం ఉంచకుండా ఆపలేకపోయారు. మహా క్రూరులైన వారి మనస్సులను ప్రభువు తన స్వాధీనంలో ఉంచుకోగలడు. మానవుల క్రోధం పెళ్ళుబిల్లికినప్పుడు అది తనను మహిమపరిచేటట్లుగా చేయగలడు. అలా చేసి తన గొప్పతనాన్ని వెల్లడి చేస్తుంటాడు. ముఖ్యంగా తన బిడ్డలకు కీడు జరగకుండా ఆయన క్రూరులైన వారిని అదుపులో ఉంచుతాడు. ప్రభువా, నీ ప్రజలు దాటిపోయేంత వరకు నీ బాహుబలము చేత సముద్రము బండవలే నిలిచిపోయెను గదా. నీ బాధ్యత నీవు నెరవేర్చినంతకాలం నువ్వు మనిషికి భయపడవలసిన అవసరం లేదు. ప్రభువును అనుసరిస్తూ తిన్నగా సాగిపోదాం. అప్పుడు నిన్ను వ్యతిరేకించిన వారు నలిగిన రెల్లులా, మకమకలాడే దీపపు ఒత్తిలా అయిపోతారు. ప్రతి చిన్న విషయానికి భయపడేవారు మరింతగా భయపడుతుంటారు. అయితే వారు దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటే వారి భయాలన్నీ ఏనుగు నడుస్తున్న దారిలో సాలిగూలి వలె తొలగిపోతుంటాయి. ప్రభువు అనుమతి లేకుండా ఎవరూ మనకు ఎలాంటి హాని తలపెట్టలేరు. ఒక్క మాటతో సాతాను పారిపోయేలా చేయగలిగిన దేవుడు వాడి మనుషులను అదుపులో ఉంచగలడు. నువ్వు వారికి భయపడేదానికంటే ఎక్కువగా వారే నీకు భయపడేటట్లు చేస్తాడు ప్రభువు. కాబట్టి ధైర్యంగా సాగిపోదాం. శత్రువులు ఎదురవుతారేమో అని తలస్తున్న నీకు స్నేహితులే కనిపిస్తారు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేస్తాం. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మాకు తోడయ్యుండి ఏ హాని జరగకుండా మీరు మాకు సహాయం చేసే దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కుడి ప్రక్క 1000 మంది పడినా, ఎడం పక్క 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రాదు అని వాగ్దానం చేసిన దేవుడువు నీవు. పగల ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలదని ఇశ్రాయేలు ప్రజలకి పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు. నీవు జలములలో దాటి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు,
అగ్నిలో నడిచినప్పుడు అవి నిన్ను కాల్చజాలవు అని వాగ్దానం చేసిన దేవుడివి. నీ పిల్లల పట్ల నువ్వు కార్యాలు చేసే దేవుడుగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.